హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము కాకరకాయ ఫ్రై చేసుకుంటున్నాము. నేను ఇవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో కొద్దిగా వాటర్, దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా చింతపండు అండి, కొద్దిగా పెరుగు. ఇది మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇది ఒక 5 minutes కొద్దిగా ఉడకాలండి. దీంట్లో ఉన్న చేదు మొత్తం పోతుంది. మనం వాటర్ కొద్దిగానే వేయాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఈ వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు పెట్టేసేయాలండి. ఇలానే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం అంటే మొత్తం చూడండి, మొత్తం ఇనికిపోయాయండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు సపరేట్ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా ధనియాలు, ఒక 2 spoons ధనియాలు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒకటి ఎండు కొబ్బరి అండి, కుడుక అంటారు కదా, అది ఒకటి. ఇవి ఫ్రై అయ్యండి. ఇవి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఒక 10 ఎండుమిరపకాయలు ఫ్రై చేయాలి లైట్గా. ఇవి ఫ్రై అయ్యండి, ఇవి తీసేసేయాలి. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అయిందండి. మనం ఇందాక కాకరకాయ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా వాటర్ ఇలా ఉంటుందండి. ఇది ఇలా ప్రెస్ చేసి దీంట్లో వేసేసేయాలి. కాకరకాయ మొత్తం ఇలా వేసేసేయాలండి. కొద్దిగా చిన్నగా పెట్టేసి బ్రౌన్ కలర్ వేయించుకోవాలి. ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, కొబ్బరి, ధనియాలు ఇవి మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టుకున్నామండి. పట్టుకున్నాక దీంట్లో ఒక 2 ఎల్లిపాయలు అండి. ఎల్లిపాయలు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది టేస్ట్. దీంట్లోనే సాల్ట్ వేసేస్తున్నాను నేను. కాకరకాయ ఫ్రై అయ్యండి. ఫ్రై అయ్యి ఇది ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. సపరేట్ వేసేసానండి. దీంట్లోనే ఈ ఆయిల్లోనే ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యండి. దీంట్లోనే కరివేపాకు వేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యండి. దీంట్లో మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ వేసేసుకోవాలి. ఒక 1 minute అయ్యాక పౌడర్ వేసేసేయాలండి. దీంట్లో ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ అంతా వేసేసేయాలి. 1 minute అయ్యాక ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయిందంటే అంతే అండి, ఆఫ్ చేసేసుకోవాలి. సూపర్ ఉంటుందండి టేస్ట్. చపాతీలకి అలా ట్రై చేయండి, బాగుంటుంది. అస్సలు చేదు ఉండదండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.